హాయ్ అండి అందరికీ. ఈరోజు 6th జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్లో వచ్చిన బిట్లో ఒకసారి చూసుకున్నట్లయితే రివ్యూ చూద్దాం. మరి రేపు ఎగ్జామ్కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎలాంటి బిట్స్ చూసుకొని వెళ్ళాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ప్రేరణ గురించి ఒక బిట్ అనేది వచ్చిందంటండి. ప్రేరణ, సంసిద్ధత వాటి గురించి ఒక బిట్ అనేది వచ్చిందంట. సో సంఘర్షణలు, రక్షణ తంత్రాలు, అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు ఇవన్నీ ఒక టాపిక్గా మనం అనుకుంటే, మరి ఈ సంఘర్షణలు, రక్షణ తంత్రాలు వీటి నుంచి మనకి ఒక బిట్ అనేటటువంటిది వచ్చిందంట. రక్షణ తంత్రాల నుంచి ఒక బిట్టు, అలాగే సంఘర్షణల నుంచి కూడా ఒక బిట్ వచ్చింది. రక్షణ తంత్రాల నుంచి ఏంటంటే దమనం, కావాలని మర్చిపోవడం కదా, ఈ దమనానికి సంబంధించినటువంటి బిట్ వచ్చిందంట. సంఘర్షణలు రకాలకు సంబంధించినటువంటి బిట్ అనేది వచ్చిందంట. అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు ఉన్నాయి కదా, మరి ఈ 4 సిద్ధాంతాలు ఉన్నాయి కదా. అభ్యసన బదలాయింపు సిద్ధాంతం, అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, మరి ద్విపార్శ్వ బదలాయింపు, ఈ 4 బదలాయింపు సూత్రాల నుంచి ఒకటి బిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏమైందంటే పొదుపు గణన గుర్తింపు, అలాగే స్మృతి విస్మృతి గురించి ఒకటి, ప్రజ్ఞ లబ్ధి కట్టడం. పొదుపు గణన, గుర్తింపు, స్మృతి విస్మృతికి సంబంధించి ప్రజ్ఞా లబ్ధి కట్టడం, ఈ 4గింటిలో ఒక సమ్ అనేటటువంటిది వస్తుందంట. సో ఈరోజు గుర్తింపుకు సంబంధించినటువంటిది సమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 4గింటి గురించి నేను ఆల్రెడీ వీడియో అందించడం జరిగింది. ఈ 4 కూడా అభ్యసన బదలాయింపు సిద్ధాంతాల గురించి కూడా మంచి వీడియో ఉంది సైకాలజీ మన ప్లేలిస్ట్లో. మరి వీటి నుంచి బిట్ అడుగుతున్నారు కాబట్టి ఈ సమ్స్ ఏ వచ్చినా కానీ, ఈ సమ్స్ 4గింటి పైన నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ అభ్యసన వక్రరేఖలు ఉంటాయి కదా, పీఠభూమి దశ, ఇట్లాంటి వాటి కోసం ఎక్కువగా బిట్ అనేది అడుగుతున్నారు. మరి పెరుగుదల వికాసానికి సంబంధించి వికాసం, పరిపక్వత, రేపటి ఎగ్జామ్ పేపర్ వాళ్ళు పరిపక్వత గురించి కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. పరిపక్వత గురించి ఒకసారి చూసుకొని వెళ్తే, మరి ఈ పెరుగుదల వికాసం సంబంధించినటువంటి నియమాలు, ఈ పెరుగుదల వికాసం అయినది ఏంటి, కానిది ఏంటి అని చెప్పేసి దీని యొక్క థియరీ పార్ట్ మీద ఇవ్వడం జరిగింది. కానీ రేపటి ఎగ్జామ్ పేపర్ వాళ్ళు నియమాలు ఉంటాయి కదా, మరి క్రమానుగతమైనది, సాధారణం నుంచి నిర్దిష్టానికి, వైయక్తిక భేదాలు ఉంటాయి, మరి అవిచ్ఛిన్నమైనది, ఇవి ఉన్నాయి కదా. ఈ నియమాలకు సంబంధించినటువంటి బిట్స్ ఒకసారి చూసుకొని వెళ్ళండి. రేపటి ఎగ్జామ్ వల్ల తప్పనిసరిగా ఆ నియమాల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఐసీటీ నుంచి 2 బిట్స్ ఇచ్చారంట. ఐసీటీ నుంచి 2 బిట్స్ ఇచ్చారు. ఓఈ అంటే ఓపెన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక అబ్రివేషన్ ఇవ్వడం జరిగిందంట. ఆర్టీ యాక్ట్ గురించి కూడా ఏమిచ్చారంటే విద్యా సంబంధిత సెక్షన్కి సంబంధించినటువంటిది ఇచ్చారు. సో విద్యా సంబంధిత సెక్షన్లు అన్నీ కూడా ఒక్కసారి మీరు చూసుకొని వెళ్ళండి. ఆర్టికల్కి సంబంధించినవన్నీ కూడా ఆర్టికల్స్, అలాగే విద్యా సంబంధిత ఆర్టికల్ ఉంటుంది కదా, ఆ ఆర్టికల్ కూడా ఏ ఆర్టికల్ ప్రకారం మరి ఇట్లా వచ్చింది అని చెప్పేసి. నెక్స్ట్ గ్రంథాలు, సైకాలజీ గ్రంథాలు ఉన్నారు కదా, ఏ గ్రంథం ఏ సైంటిస్ట్ రచించారు అనేది, ఆ గ్రంథాల గురించి కూడా ఒక బిట్ రావడం జరిగింది. విద్యా తత్వవేత్తలు, ఆల్రెడీ నేను విద్యా తత్వవేత్తల మీద గిజుబాయి వీళ్ళందరి మీద నేను 250 బిట్స్, వీళ్ళ 8 మంది మీద 250 బిట్స్ అనేటటువంటిది నేను చేయడం జరిగింది లేటెస్ట్గా, అంటే 1 డే బిఫోర్. సో ఇది కనుక మీరు చూసుకొని వెళ్తే తప్పనిసరిగా బిట్ అందుకు దాటి మీకు వెళ్ళే అవకాశమే లేదనమాట. తెలుగుకి వచ్చేసరికి కవి పరిచయం అడుగుతున్నారు. కవి పరిచయం మీద ఎవరికైతే గ్రిప్ ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా బిట్ చేయగలరు. కవి పరిచయం మీద ఒక బిట్ అనేది వస్తుందంట. అంటే తృప్తి పాఠ్యభాగం ఉంది కదా, తృప్తి పాఠ్యభాగం రచయిత ఎవరు అని అడగడం జరిగిందన్నారు. నెక్స్ట్ ఐసీటీ, నెక్స్ట్ 4 ఆప్షన్స్ ఇచ్చి గుర్తించడం అనేటటువంటిది ఏంటి అంటే సందులు కానీ, సమాసాలు కానీ, మీనింగ్ కానీ ఇట్లాంటివి 4 ఆప్షన్స్ ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయడం కానీ, లేదా సరికానిది సరైనది గుర్తించండి అని అడగడం కానీ చేస్తున్నారు. సో వ్యుత్పత్తి అర్థం వచ్చేసరికి గరళము,
ప్రాణులను మింగినది అట్లా ఏదైనా ఒకటి ఇచ్చారంట. సో వ్యుత్పత్తార్థం గరళానికి సంబంధించి ఇచ్చారన్నారు. నెక్స్ట్ కౌముది యొక్క పర్యాయ పదాలు. కౌముది అంటే వెన్నెల, మరి దీనికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు అడిగారంట. తీర్పు పాఠ్యాంశం ఏ గ్రంథం నుండి గ్రహించబడింది? తీర్పు అనేటటువంటి పాఠ్యాంశం ఏ గ్రంథం నుండి గ్రహించబడింది? నెక్స్ట్ భావన, సృజనాత్మకత, వైఖరి, అలాగే సహజ సామర్థ్యం. సృజనాత్మకత, వైఖరి, సహజ సామర్థ్యం, వీటి నుంచి నిర్వచనాల నుంచి బిట్టడుతున్నారంట. సృజనాత్మకత, వైఖరి, సహజ సామర్థ్యానికి సంబంధించి నిర్వచనాల నుంచి ఒక బిట్టడుతున్నారు. ఈ రిలేటెడ్గా రేపు ఒక వీడియో చేయడం జరుగుతుంది. సైకాలజీ, స్టాటిస్టిక్స్ సంబంధించి 2 బిట్స్ అడుగుతున్నారంటండి. అంకమధ్యమం, మధ్యగతం, బాహుళకం, మరి వాటి యొక్క కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు ఏంటి, మరి చలశీలత మాపనాలు ఏంటి, ఇవన్నీ కూడా సైకాలజీకి సంబంధించి నేను 3 వీడియోస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. బిట్ అనేది వాటి నుంచి దాటి వెళ్ళే అవకాశమే లేదు. మాస్లో అవసరతాల సిద్ధాంతం గురించి ఒక బిట్ వచ్చారన్నట. నెక్స్ట్ అభ్యసన సిద్ధాంతాల్లోని కార్యసాధక అభ్యసనం, ఇవి ఉన్నాయి కదా ఈ సిద్ధాంతాలు, కార్యసాధక, యత్నదోష, అలాగే అంతర్దృష్టి, పరిశీలన అభ్యసనం, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి నుంచి ఒక బిట్ తప్పనిసరిగా వస్తుందంట. నిర్మాణాత్మక వాదాలకు సంబంధించి ఒక బిట్ అనేది వచ్చిందంట. వైగాట్స్కీకి సంబంధించి మనకు ఈ ముఖ్యమైనటువంటి పాయింట్స్, వీటి నుంచి ఒక బిట్ అనేది రావడం జరిగిందంట. వైగాట్స్కీది ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ రేపటి ఎగ్జామ్ వాళ్ళు చామ్స్కీ గురించి ఒక్కసారిగా చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే రేపటి ఎగ్జామ్ వాళ్ళకి చామ్స్కీ గురించి ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ భావనలు శాస్త్రవేత్తలకు సంబంధించి ఇచ్చారంట. అభ్యసన సిద్ధాంతాల్లో కార్యసాధక అభ్యసన సిద్ధాంతం గురించి ఇచ్చారు, నిర్మాణాత్మక వాదం గురించి ఇచ్చారు. నెక్స్ట్ విద్యా సంబంధమైనటువంటి ఆర్టికల్స్. ఎన్ఈపి 2020 మీద బిట్ ఇవ్వకుండా అసలు పేపరే ఉండట్లేదండి ఈ మధ్య. ఎన్ఈపి 2020 కానీ ఎన్సిఎఫ్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తాడండి. ఎన్ఈపి 2020 కానీ ఎన్సిఎఫ్ కానీ ఇస్తారు. నెక్స్ట్ ఆర్టీ యాక్ట్ ఒకటి. సో అందువల్ల మీరు ఈ 3 చూసుకొని వెళ్ళారంటే తప్పనిసరిగా బిట్స్ అనేవి 2 బిట్స్ మినిమము వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ పిల్లల పెంపక శైలి గురించి బిట్ అడగడం జరిగింది. అంగీకారతత్వ పెంపక శైలి, నిరంకుశత్వ పెంపక శైలి, సాధికార లేదా ప్రజాస్వామ్య పెంపక శైలి, జోక్యరహిత. సో ఈ 4 పెంపక శైలి గురించి మీకు ఒక 100 బిట్స్ ప్లస్ అనమాట, 100 బిట్స్ వరకు మీకు అందించడం జరిగింది. అంటే అప్లికేషన్ బిట్స్, నెక్స్ట్ దీనికి సంబంధించిన ముందు థియరీ పార్టు, అప్లికేషన్ బిట్స్ అన్నీ కలిపి మీకు నిన్ననే వీడియో అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మ్యాథ్స్ ఇంగ్లీష్కి వచ్చేసరికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారంట, మీరు ఎలాగూ ఇస్తారు. సినోనిమ్స్, పంక్చువేషన్ మార్క్స్ కూడా ఇచ్చారంటున్నారు, పంక్చువేషన్ మార్క్స్. మరి సెంటెన్సెస్ రకాలు, నెగిటివ్ సెంటెన్స్, ఇవి దీనికి సంబంధించి. అలాగే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇచ్చారు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచెస్ కూడా ఇచ్చారంట. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, లింకర్స్, అలాగే ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చారంట. అది ఏంటంటే టెన్సెస్కి సంబంధించి అనమాట. ఇది ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అనేది టెన్సెస్కి సంబంధించి. నెక్స్ట్ కష్టజీవుల శ్రమ ఇతివృత్తంగా గల పాఠం ఏది? కష్టజీవుల శ్రమ ఇతివృత్తంగా కలిగిన పాఠం సందేశం. రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఎవరు అని. కారణం లేని కార్యము, పురాణం లేని భూరి, విరణం లేని ఏంటి అని చెప్పేసి డ్యాస్ ఇవ్వడం జరిగిందన్నారు. నెక్స్ట్ ఒక పాఠ్యాంశానికి సంబంధించి తృప్తి పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు, అలాగే అమ్మ ఒడి, సారీ ఫర్ దట్, తృప్తి పాఠ్యాంశం గురించి పూర్ణయ్య వంటకాల గురించి ఒకటి ఇచ్చారంట. అమ్మఒడి పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి ఎవరు? మీరు మంచి మార్గాన్ని ఎంచుకోండి. ఇందులో ఈ మీరు అనేటటువంటిది ఏ పురుష వాక్యం అని, అలాగే లేకపోతే ఈ వాక్యం అనేటటువంటిది ఏ పురుషుకు సంబంధించింది, ఎందుకంటే మీరు అనేది అంటే ఎదుటి వాళ్ళ గురించి చెప్పేది కాబట్టి మధ్యం పురుష. అలాగే వృద్ధి సంధికి చెందినటువంటి పదాలు ఏంటి అని చెప్పేసి, మేఘం యొక్క అర్థం, అలాగే ఎరిక్సన్ యొక్క సాంఘిక మనోవికాస సిద్ధాంతం గురించి, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనేటటువంటిది ఏ దశలో ఉంటుంది,
మరి నాయకత్వం యొక్క రకాలు, నాయకుల యొక్క రకాల గురించి, పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి బలవంతంగా మర్చిపోవడం దమనమవుతుంది. మరి అంకమద్యం గురించి ఇచ్చారు. గోల్మన్ యొక్క 5 విశేషకాలు. మీకు ఏంటంటే రేపటి ఎగ్జామ్ వాళ్ళు ప్రజ్ఞా సిద్ధాంతాలు ఉన్నాయి కదా, ప్రజ్ఞా సిద్ధాంతాల్లో మరి ఏకకారక, ద్వికారక, బహుకారక సిద్ధాంతాలు ఉన్నాయి కదా, వాటి నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంది. ఆ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి ప్రతి విశేషకాలను కూడా నేర్చుకోండి. నెక్స్ట్ వన్ ఏంటంటే వైయక్తిక, సామూహిక, అలాగే పేపర్ పెన్సిల్ ఈ టెస్టులు ఉన్నాయి కదా, మాపనాలు, వీటికి సంబంధించి ప్రజ్ఞా పరీక్షలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన టేబుల్ నుంచి రేపు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ స్మృతి విస్మృతి యొక్క పట్టిక ఉంటుంది. స్మృతి విస్మృతి యొక్క పట్టిక ఉంటుంది, వాటి నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. బుద్ధిమాంద్యులు అల్పబుద్ధులు అని చెప్పేసి ఉంది కదా, ఆ పట్టిక నుంచి కూడా రేపు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా రేపు నేను వీడియో చేసి అందించడం జరుగుతుంది కనుక అందరూ కూడా కొంచెం వాటి గురించి ఆలోచించండి. నెక్స్ట్ వన్ టెక్ అనేటటువంటి అనగా గ్రీకు భాషలో అర్థం ఏంటి, ఓటిస్ పరీక్ష గురించి, పూర్వ పాఠశాల దశ గురించి, సంవేదన చాలక దశ గురించి, ఒత్తిడి లేని పరిస్థితిని మనిషి ఇష్టపడడు, ఒత్తిడి గురించి, సంఘర్షణ గురించి, వీటి గురించి ఒక నిర్వచనం ఇచ్చారని చెప్పుకున్నాం. అంతర్దృష్టి అభ్యసనం భాగం కానిది ఏమిటి అని చెప్పేసి ఒకటి. సో ఈ విధంగా వస్తున్నాయి కాబట్టి మీకు సైన్స్ సోషల్ చూసుకుంటే అన్నీ కూడా 8th క్లాస్ లోపుగానే, సైన్స్ సోషల్ చూసుకుంటే అన్నీ 8th క్లాస్ లోపుగానే వస్తున్నాయి. సో సైన్స్ సోషల్ గురించి మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు, 8th క్లాస్ లోపుగానే వస్తున్నాయి. ఏవి కూడా 8th దాటి కూడా ఒక్క బిట్ కూడా రావట్లేదంట. కానీ అక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే కొంచెం బిట్ అనేటటువంటిది కొంచెం డెప్త్గా ఆలోచించకుండా మీకు తెలిసిన నాలెడ్జ్ని బట్టి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మ్యాథ్స్ కూడా మరి ఎక్కువగా 8th క్లాస్ లోపుగానే ఇస్తున్నారు, అంత టఫ్గా ఏమి ఇవ్వట్లేదు. క్షేత్రగణితం గురించి మరి స్తూపం గురించి బిట్ అనేది ఇవ్వడం జరిగింది. వృత్తం గురించి కూడా బిట్ ఇవ్వడం జరిగింది. సో రేఖాగణితంకి వచ్చేసరికి మరి త్రిభుజాలకు సంబంధించినటువంటి ధర్మాలు, చతుర్భుజ ధర్మాల మీద ఒక బిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు చదువుకుంటూ కొంచెం ఆలోచిస్తూ బిట్లు ఆన్సర్లు చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్.